అడిగింది. అవును, మోడీ వస్తాడు, ఈడీ వస్తుంది. ఎస్, రాకపోతే ఎట్లా? రాహుల్ వచ్చి ఈడీని పట్టుకుపోతాడా? అంటే రేపు పొద్దున భవిష్యత్తులో ఏం చేయాలంటే ఇక చట్టబద్ధమైనటువంటి అవినీతిని వదిలేయాలి. ఇప్పుడు వాళ్ళు అడిగాడు మొన్న, అఖిలేష్ యాదవ్ అన్నాడు చూడండి, సిబిఐని ఈడీని బ్యాన్ చేస్తారట కూటమి వచ్చాక, ఏసీబీతో చూస్తారట. ఒక రాష్ట్రంలో అవినీతిని మన రాష్ట్ర ఏసీబీ ఎట్ట చూస్తుంది? ఒకప్పుడు బాబు గారు కూడా అన్నట్టున్నారు సిబిఐ బ్యాన్ చేస్తామని. సిబిఐ బ్యాన్ చేశారు ఆయన. ఈడీ అందుకని ఈడీ ఉంది ఇప్పుడు చట్టంలో. సిబిఐని ఇట్లాగా పర్మిషన్ తీసుకోవాలని ఉంది కాబట్టి దాని మీద బ్రేక్ వేస్తున్నారని ఈడీని నడిపింది. ఈడీకి చట్టంలో పూర్తి శక్తి సామర్థ్యాలు ఇచ్చింది కేంద్రం. ఇప్పుడు రేపు పొద్దున అధికారంలోకి వస్తే మోడీ చేయబోయేది అదే. సిబిఐకి కూడా పూర్తి పవర్స్ ఇస్తాడు. ఇప్పటిదాకా ఢిల్లీ పోలీస్ యాక్ట్ కింద ఉంది. అందుకని ఏ రాష్ట్రంలోనైనా సరే ప్రతి ఏడాది రెన్యువల్ చేయాలి దాన్ని. ఆ రాష్ట్రంలో కూడా సిబిఐ యాక్సెప్టెడ్ అని. అలా రెన్యువల్ చేయకపోతే కనుక సిబిఐ అక్కడ ఏ యాక్టివిటీ చేయడానికి వీల్లేదు. అది చంద్రబాబు అయినా మమతా బెనర్జీ అయినా కర్ణాటకలోనైనా ఆ శ్రీని వాడుతున్నారు. అంటే అప్పుడు రాష్ట్రాల అనుమతితో సంబంధం ఉండదా? అనుమతి అప్పుడు సిబిఐ డైరెక్ట్ గా కనుక పూర్తి స్వేచ్ఛనిస్తే రాష్ట్రాలతో సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు వద్దన్నా సరే వెళ్ళి విచారణ చేయొచ్చు. అది అంటే అన్ని రాష్ట్రాల్లో కూడా అదే జరుగుతుంది. కానీ నిజంగా ఈ సిచ్యువేషన్ వస్తే ఓకే, ఈ సర్వేలు ఎంతవరకు కరెక్ట్ అయ్యేదని పక్కన పెడితే న్యూట్రల్ గా సపోర్ట్ చేసే పార్టీలు రాష్ట్రాలు ఏవంటే ఒడిశానో లేదంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఒక అవకాశం వచ్చినట్టు అవుతుందా వీళ్ళకి?